అందరికీ జై శ్రీరామ్ అండి. ద్రౌపది వంటింటికి స్వాగతం. ఈరోజు నేను చేయబోయే వంట ఏంటంటే చెప్తాను చూడండి. ఈరోజు నేను చేయబోయే వంట ఏంటంటే దబ్బస్ చేయబోతున్నానండి. ఈ వంట పేరు దబ్బస్సు. దీనికి ఏమేమి కావాలో చెప్తాను చూడండి. మన తెలుగులో చెప్పాలంటే కన్నా మసాలా రొట్టె అనుకోండి, ఇక్కడ మాత్రం దీనికి దబ్బస్ అంటారు. దీనికి ఏమేమి కావాలో ఎట్టు చేయాలో చెప్తాను చూడండి. మనము ఇప్పుడు వచ్చేసి అల్లం తీసుకున్నామండి. కొంచెము ఒక చెంచామైన ఉంటుంది, ఒక పెద్ద చెంచామైన అల్లము. ఈ తెల్లగడ్డలు పాయలు ఒక 5. ఈ కారం మిరకాయలు అండి, ఒక బల కారం ఉన్నాయి, 3 మాత్రమే వేస్తున్నా, మళ్ళీ ఎక్కువ కారం ఉంటాయని చెప్పేసి. ఉప్పు అండి, ఉప్పు కావాలా. జీలకర్ర ఒక చెంచా కన్నా తక్కువ ఉంటుంది, అట్లా మామూలుగా వేసాను అనమాట. ఇవి వచ్చేసి ఎర్రగడ్డల కాడలండి. ఎర్రగడ్డల కాడలు ఖచ్చితంగా ఉండాలా దీనికి. ఇది వచ్చేసి బద్దు నూసు, కొత్తిమీర లాగే ఉంటుంది కానీ కొత్తిమీర కాదు. ఇది వచ్చేసి కొత్తిమీర. దీంట్లోనే పుదీనా అక్కడక్కడ కొంచెం ఉన్నది, 4-5 ఆకులు ఉంటే అట్లా కట్ చేసి వేసాను అనమాట. అంతా ముసలి అయిపోయింది అనమాట అది. ఇప్పుడు మనకు వచ్చేసి ఇప్పుడు ఒక కోడిగుడ్డు కూడా కావాలి మనకు. ఇది వచ్చేసి పాలపొడి 2 చెంచాలు, ఈ చెంచాతో 2 చెంచాలు పాలపొడి. ఇది వచ్చేసి గరం మసాలా అండి. గరం మసాలా కూడా ఒక చిన్న టీ స్పూన్ ఉండాలా దాంతో. కానీ ఇది వచ్చేసి మిరియాల పొడి 1 రవ్వ. ఇది వచ్చేసి పసుపు. ఇది వచ్చేసి ఖర్జూరం అండి. ఖర్జూరము నేను ఈ గిన్నె నిండాకు తీసుకొని 2-3 సార్లు కడిగేసి అవన్నీ ఉడికి నీళ్ళు వేసి నానబెట్టి పెట్టాను అనమాట ఖర్జూరాన్ని. ఇది వచ్చేసి సుమారుగా 1/2 కేజీ తక్కువ ఉంటుంది, 1/4 కేజీకి ఎక్కువ ఉంటుందండి అంత ఖర్జూరం. కానీ ఇది ఖర్జూరం కావాలా. గోధుమ పిండి అండి. గోధుమ పిండి వచ్చేసి ఎర్ర గోధుమ పిండి కావాలన్నమాట, అందుకే ఎర్ర గోధుమ పిండి తీసుకున్నాను. నూనె. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇది తమర్ దీప్స్ కూడా కావాలండి. దీప్స్ తమర్ అంటే ఈ ఖర్జూరము జ్యూస్, అది రసం ఉంటుంది కదా, అది దీప్స్ అంటారు దాన్ని. దీప్స్ తమర్ అంటారు. అది కూడా కావాలా, అది చూపించాను మీకు తర్వాత. చూడండి, ఇది మనము ఇప్పుడు ఇది ఖర్జూరం దీంట్లో వేసేసి మిక్సీ పట్టేసుకున్నాము. చూడండి, మిక్సీ పట్టేసాము. ఇది ఖర్జూరాన్ని దీంట్లో వేసేసుకుందాం గిన్నెలోకి. దీంట్లోకి వేసేసుకున్నాం కదా, దీంట్లోకి ఎర్రగడ్డలు, ఉప్పు అన్నీ వేసుకుందాము. ఉప్పు, ఎర్రగడ్డ కాడలు, ఈ పచ్చిమిరపకాయలు కూడా తుంచేసుకుందాం. దీనికి కొంతమంది తెల్లగడ్డ అల్లం వేస్తారు, కొంతమంది వేయరండి. ఇది వచ్చేసి బంగ్లాదేశ్ వంట అంట. నేను సౌదీకి పోయినప్పుడు ఆడ మా వదిన వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి పోయినప్పుడు ఆడ వాళ్ళ ఇంట్లో పనిచేసి అమ్మ చేసింటే చూసి నేను చేస్తానండి. ఇంతకుముందు చేశాను, అందరూ ఇష్టపడ్డారు, అందుకని చెప్పేసి మళ్ళీ చేస్తున్నా. దీన్ని ఇప్పుడు వచ్చేసి మనం మళ్ళీ మిక్సీ పట్టేసుకుందాం, కొన్ని నీళ్ళు వేసుకునేసి. చూడండి, ఇది కూడా మిక్సీ పట్టేసానండి. ఇట్లా ఉండాలి. ఇంకో కొంచెం తొక్కడు బిక్కడునే ఏం కాదు, ఒక్క రవ్వ మెదిగింది అంతే, కొంచెం తొక్కడుగానే ఉంది. ఇంకా కొంచెం తొక్కడు బిక్కడునే ఏం కాదనమాట. ఇంట్లో కరివేపాకు కూడా ఉండాలి ఫ్రెష్. ఇది వేద్దాం అనుకున్నా, మళ్ళీ ఏమో తింటారో అని చెప్పేసి వేయలేదు కరివేపాకు. మనం ఇంటికాడైతే కరివేపాకు లేదే ఇట్లాంటివి ఏం చేసుకోలేము మసాలాలు. ఇది కూడా ఈ ఖర్జూరంలో వేసేసినాను ఈ మాదిరి. ఈ గరం మసాలా, పసుపు, మిరియాల పొడి కూడా వేసేస్తున్నా. కోడిగుడ్డు కూడా
దీన్ని కలబెట్టుకుందాం బాగా ఈ మాదిరిగా. ఆ ఖర్జూరం తీపి వాసన, ఈ మిరపకాయలు ఎర్రగడ్డలు ఘాటు వాసన బాగా వస్తుంది, బాగా కమ్మగా వస్తుంది వాసనే. రొట్టెలు కూడా బాగా రుచిగా ఉంటాయి ఇవి, అయితే వేడివేడిగా బాగుంటాయి. ఈ పాల పొడి కూడా వేసేసుకుందాము. గోధుమ పిండి వేసుకుందాం, మనకు తగినంత వేసుకుందాం. చూడండి, ఇది ఎర్ర గోధుమ పిండి అనమాట. చూడండి, ఈ మాదిరి కలుపుకోవాలన్నమాట. మరీ గట్టిగా లేకుండా, మరీ నీళ్ళు లేకుండా ఈ మాదిరి కలుపుకోవాలా. ఇది వచ్చేసి ఈ చెంచాతో ఒక 6 చెంచాలు 7 చెంచాలు అటు పట్టింటుంది. ఇంతని కాదు, మనము కలుపుకుండే కొద్దీ ఈ మాదిరి వచ్చాదా రాదా అంతవరకు కలుపుకోవాలన్నమాట. మనకు ఇంకా ఎక్కువ కావాలంటే కన్నా కొంచెం నీళ్ళు వేసుకొని ఇంకా కొంచెం పిండి వేసుకోవచ్చు. దీన్ని కలిపేసుకున్నాము కదా, పక్కన పెట్టేసుకుందాము. కొంచెంసేపు ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకునేసి మన రొట్టెలు కాల్చేసుకుందాం. దబ్బస్. చూడండి, మనం కలిపి పక్కన పెట్టుకున్నాం కదా, ఈ మాదిరిగా అంతా సరిపోయింది. ఉప్పు, తీపు, కారం అంతా సరిపోయింది అనమాట. ఎక్కువ లేదు తక్కువ లేదు. ఈ మాదిరి మనం కలిపి పెట్టుకున్న తర్వాత దీన్ని ఈ పెనుము, దోశ పెనుము ఉంది కదా, దోశ పెనుముని వేడి చేసి పెట్టుకోండి. మనకి ఎంత కావాలో అంత వేసుకునేసి పెనుము ఎక్కువ కాలిపోయింది, సరిగా రావడం లేదు. ఒక రొట్టె వచ్చితే మళ్ళీ అన్నీ వచ్చాయండి. ఇది ఎక్కువ కాలిందనమాట పెనుము. మంట తగ్గించే పెట్టాను, అయినా వేడి ఎక్కిపోయింది. ఈ మాదిరి తట్టుకుండేసి మూత పెట్టుకుందాం. చూడండి, కాలిందండి కింద. ఇంకా దీన్ని ఇట్లా తిరగదిప్పుకుందాము. ఈ పెను ఎక్కువ కాలేసింది, ఖర్చుకుంది అనమాట. ఒక రౌండ్ వేసుకుందాము. ఈసారి నుంచి బాగా వేసుకుందాం రొట్టెలు. చూడండి, తిరగతిప్పుకుందామండి దీన్ని. ఫస్టే పెనుము ఎక్కువ కాలింది కాబట్టి కరసకపోయింది. నిన్న నూనె కూడా వేయలేదు కాబట్టి అల్లతూలు వేసేసాము ఫస్టే అట్లే. ఇది ఏం మనం రౌండ్గా చేసుకోవాలంటే కొంచెము యుద్ధం చేసినట్టు చేయాలా. మామూలుగా రొట్టెలాగా చేసుకోవచ్చు అనమాట. అయితే వాసన అయితే బాగా వచ్చింది, గమగమ అని. మనము మసాలా దోశ ఎర్రగా నూనె వేసి కాల్చి దానిపైన ఎర్రగడ్డలు పప్పుల పొడి చల్లి కాల్చి ఎట్టొచ్చదో అట్లా వస్తుంది వాసన, బాగా వస్తుంది. ఇంకా దీన్ని తీసేసుకుందాం మనము.
చూడండి, ఇంకా వేర్చనా రొట్టెలు. అయితే నాకు తెలిసి ఆరోగ్యానికి మంచిదండి. ఎందుకంటే అన్ని ఆకులు, ఖర్జూరము, గోధుమ పిండి కూడా మనం ఫిల్టర్ పట్టింది కాదు కాబట్టి, ఎర్రగోధుమ పిండి కాబట్టి బాగుంటుంది. కమ్మగా ఉంటాయండి తినడానికి కూడా. ఇవి నిదానంగా కాల్చుకోవాలా, జాగ్రత్తగా కాల్చుకోవాలా వీటిని. నాకు తెలిసి ఇంటి దగ్గర అయితే కన రాగి పిండి వేసుకుంటే ఎట్టుంటుంది అనుకుంటారు? బాగుంటుంది కదా. జొన్న పిండి కానీ, సొద్ద పిండి కానీ, రాగి పిండి కానీ తొక్కడి పిక్కడ మిక్సీ పడేసి చేసుకుంటే బాగుంటుంది అనుకుంటా. ఆరోగ్యానికి ఆరోగ్యము, కడుపు కూడా నిండుతుంది కదా. ఈ గోధుమ పిండే బాగా మంచి వాసన వస్తుంది. ఇంకా అయితే ఇంకా బాగుంటాయి అనుకుంటా. ఒక్కసారి ఇంటికి మీ తర్వాత ట్రై చేయాలి ఈ మాదిరి. ఎవరన్నా నాకంటే ముందే ట్రై చేస్తే చెప్పండి ఈ మాదిరి. ఇట్లా నిదానం చేసుకోవాలా. ఇంకా పలసంగా చేయలేము, ఎందుకంటే ఊడిపోతుంది అన్నమాట. నాకు చల్లాకు చక్కగా ఉండేది లేదు. చల్లాకు సొట్ట ఉండేది ఉండదు మా ఇంట్లో. ఎప్పుడైనా జమ్మి అయిపోయినప్పుడు ఎతికితే చక్కగా ఉండే చల్లాకే కాండాలి. ఏం చేస్తావు? ఇంకొకటి ఏంటంటే అండి, ఒకటి చెప్పాలనుకుంటాను ఈ ప్రపంచానికి. ఎవరికి కన్నా డబ్బులు మనం మధ్యవర్తిగా ఉండి డబ్బులు కాకండి. ఇప్పించారంటే కన్నా మా అలాగా అలసట్లు పడతారు. ఎవ్వరో కాదు, మా ఇంటి వాళ్ళ అక్కే మమ్మల్ని మోసం చేసింది. సొంత అక్క. ఓసే పనులదానా, ఓసే బేవర్స, నీకు ఒక మాట చెప్పాలనుకుంటాను. బేవర్స ముండా, నీకు ఏం చెప్పాలనుకుంటానంటే, బిడ్డల కోసము, భర్త కోసము, తల్లిదండ్రుల కోసము వ్యభిచారం చేసైనా కూడా బతికే వాళ్ళు ఉన్నారు. రేపు కుటుంబం కోసము, కుటుంబాన్ని ముంచిపోయే వాళ్ళు నిన్నొక్కదాన్ని చూసినాను ప్రపంచంలో. నిన్నొక్కదాన్ని చూసినా. నువ్వు బాగుపడవు, నువ్వు నీ పెద్ద కొడుకు ఇద్దరు బాగుపడకూడదు. చావకూడదు, మీరు బాగుపడకూడదు. అనుభవించి ఇంకొక జలం ఎత్తాలన్నీ కూడా అంత భయపడి చావాలి మీరు. అంత నా గోడు మీకు కొట్టుకోకుండా పోదు. ఎందుకంటే నేను ఎవరి దగ్గర రూపాయి తీసుకోకన్నా, నేను తినకన్నా, నా మొగుడు ఏడన్నా అప్పులు చేసినా కూడా నేను ఇక్కడ గల్ఫ్ దేశాలలో కష్టపడి ఒకరి దగ్గర అనిపించుకోకూడదని నేను తినకుండా నా కడుపు కట్టుకొని నా మొగుడు చేసిన అప్పులు కూడా నేను తీసుకున్నాను. బేవర్సా, నీలాగా నా కొడుకు కోయిటికి పోతున్నాడు డబ్బులు ఇప్పిండి అని ఆమెని నీ తమ్ముడి అత్తగారింటికి పోయి వాళ్ళ కాళ్ళు పట్టుకొని వాళ్ళ దగ్గర ఇప్పించుకొని పాపము పోనీలే అగసాట్లలో ఉండదు. బిడ్డలకు దూరంగా అప్పుడు ఎప్పుడో ఒకరిని ఎత్తుకొని పోయింది. 15 ఏళ్ళు వాళ్ళతో సంసారం చేసింది. అప్పుడు చిన్నప్పుడు బిడ్డలు వదిలిపెట్టిపోయింది. ఆ బిడ్డలు పాపం ఇప్పుడన్నా ఏదో ఒక రూపంలో సాయపడినేలే అని నీ తమ్ముడు అత్తగారు డబ్బులు ఇప్పించితే బేవర్సా నీకు. నువ్వు డబ్బులు తీసుకుంటే 3వ రోజు మొగిని చంపేసిపోయి ఆమెని డబ్బులు నాకు సంబంధం లేదు, నన్ను తొడుకోబోయినావని అడగండి అని అంటావు కదా బేవర్సా. నువ్వేం బాగుపడతావే? నువ్వేం బాగుపడతావు చెప్పు? నువ్వు బాగుపడతావా? ప్రపంచంలో దేవుడు లేడా? శ్రీకృష్ణ పరమాత్మ లేడా? రాములు లేడా? శివుడు లేడా? ఆంజనేయ స్వామి లేడా? ఎవరో ఒకరు నిన్ను కొట్టరా చెప్పు? ఎవరో ఒకరు నిన్ను కొడతారే? నువ్వు నాశనం అయిపోతావు. నువ్వు నీ పెద్ద కొడుకు వాడు కూడా నన్ను తుస్కారంగా ఒక మాట అన్నాడు. వాడు నాశనం అయిపోతాడు. పోకండి పోడు. మీరు చావకూడదు, అట్లని బాగుపడకూడదు, నాశనం అయిపోవాలా. అది నా కళ్ళతో చూడాలా. ఇంకొకటి, వరి సుబ్బిగా నా కొడక, నువ్వు బేబర్స్ నా కొడక, నీకు 2 బిడ్డలు ఉన్నారా నా కొడక, 2 కొడుకులు ఉన్నారు నీకు నా కొడక. నువ్వు ఇంత చావకూడదు, అట్లని బాగుపడకూడదు, నాశనం అయిపోవాలా. అది నా కళ్ళతో చూడాలా. ఇంకొకటి, వరి సుబ్బిగా నా కొడక, నువ్వు బేబర్స్ నా కొడక, నీకు 2 బిడ్డలు ఉన్నారా నా కొడక, 2 కొడుకులు ఉన్నారు నీకు నా కొడక. నువ్వు ఇంత సొంతం చెల్లెల్ని మోసం చేసి నా కొడక, నువ్వు మేనమామని మోసం చేసి నా కొడక, నువ్వు డబ్బులు తీసుకొని వేరే వాళ్ళ దగ్గర డబ్బులు ఇప్పించుకొని నా మొగుడికి సంబంధం లేకని కూడా నా మొగుడు మధ్యవర్తిగా అంటే ఊరికే మీరిద్దరు ఇచ్చిపుచ్చుకునే కాడ నిలబడుకొని ఉన్నదానికి పోతూ నా మొగుడిని తినేసిపోయినవారు నా కొడక. నువ్వు నాశనం అయిపోతావురా రే. నువ్వు నాశనం అయిపోవాలి. నువ్వు కూడా సాగకూడదురా నా కొడక. నేను సాగు కోరుకోకూడదు. మిమ్మల్ని ఎవ్వరు సాగు నేను కోరుకోను. మీరు సాగకూడదు, అట్టని బాగుపడకూడదు, నాశనం అయిపోవాలా.
మీరు పోయి మీ నాశనం నేను చూడాలా. దేవుడు అనేవాడు ఉంటే నా దగ్గర న్యాయం అనేది ఉంటే ఖచ్చితంగా జరుగుతుంది. ఖచ్చితంగా నేను చూస్తారా మీ నాశనాన్ని నేను నా కొడకల్లారా. ఇంకొకటి కూడా రాయచోట్లో ఒకడు ఉన్నాడు హోటల్ పెట్టుకొని. ఒరే మా ఆంజనేయ స్వామి అంటే మా ఇంట్లో అందరికీ ఇష్టం రా బేవర్సా. నీకు 2 ఆడపిల్లలు ఉండర్రా, నువ్వు హోటల్ పెట్టుకోండవాడా రాయచోట్లో. నీకు 2 ఆడపిల్లలు ఉండరు. నేను నీ బిడ్డలు అనను రే. ఎందుకంటే నీ బిడ్డలు నా బిడ్డలాగా నేను అనుకుంటా. ఎప్పుడైనా మీ అన్నోళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఒరే ఎందుకురా 4 అన్నదమ్ములలో నువ్వు ఒక్కడే తప్పుడు పుట్టినావు బేవర్సా. మీ అన్నోళ్ళని చూసి ఇంకా ఏమనలేమురా బేవర్సా. ఇంకా ఎందుకు ఊరికే మీ అన్నోళ్ళ మొగం చూసి ఇంకా ఊరికే వదిలేయాలి అంతే తప్పక నిన్ను అయితే ఇంకొకరేంటిగా నిన్ను చేత్తో గిత్తు కొట్టినంటారు నా కొడక బేవర్స్ నా కొడక. ఈ వీడియో ఎప్పుడో ఒకసారి, ఇప్పుడు కాకపోతే ఇంక సంవత్సరానికైనా మీరు వింటారు. ఇన్నప్పుడు మీరు బాధపడాలా, మీరు పశ్చాత్తాపడాలా. నీకు 2 ఆడబిడ్డలు ఉన్నారు నా కొడక. ఒకరింటికి ఇచ్చిపోయినప్పుడు వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలా. మా నాయన ఒకరిని మోసం చేయకుండా బతికినాడని వాళ్ళకు కూడా సంతోషంగా ఉండాలి బేవర్స్ నా కొడక. నీకు నీ ఆడబిడ్డలు ఒకరింటికి పోయినప్పుడు బాధపడకూడదని నేనేం అనలేకుండా నీ ఆడబిడ్డల్ని. కాకపోతే నువ్వు ఆలోచన చేసుకో. నా బిడ్డలు నా ఆడబిడ్డలు బాధపడకూడదు. పలానోళ్ళను మోసం చేసినాము. వాళ్ళు కూడా మన మధ్య తరగతి కంటే తక్కువ వాళ్ళు, మాకంటే తక్కువ వాళ్ళు. వాళ్ళకి భూములు లేవు, ఏం లేవు. వాళ్ళు అగసాట్లు పడుతున్నారు పాపము. వాళ్ళని మోసం చేయకూడదని నీకు విశ్వాసం అనేది ఉంటే నువ్వు నీతికి న్యాయానికి నువ్వు బతికేవాడివైతే నా మొగుడిని మోసం చేసి తీసుకునే డబ్బులు మాకు ఇచ్చేయి. మీకందరికి ఏం బాగిలు చేసినాంరా మేము? ఏ జన్మలో ఏం బాగిలు చేసినాంరా? ఓసే బేవర్సా నీకేం బాకీలు చేసినారా? మీ అందరికీ మేము బాకీలు చేసినామా? మమ్మల్ని ఇంత ఏడిపించి మా కడుపు కొట్టి నుండి మీరు బాగుపడతారా? అంతకంత నాశనం పోవాలి మీరు. నేను ఎందుకు ఈరోజు మాట్లాడుతానంటే ఈ వీడియోలో మీరు ఎప్పుడోసారి, ఇప్పుడు కాకపోతే సంవత్సరం కాకపోతే ఇంక 2 సంవత్సరాలకైనా మీరు వింటారు. ఇన్ని నాకపోతే మీరు పడాలా. ఆ రోజుకల్లా మీరు అనుభవిస్తారని నాకు ఆ నమ్మకం ఉంది. మీరు ఖచ్చితంగా అనుభవిస్తారు. ఒరే సుబ్బిగా, ఒరే నా కొడక బేవర్సా, నీకెప్పుడో చెప్పినా బేవర్సా అంత బతకలేకుండా వారు నా కొడక. దానికన్నా వ్యభిచారం చేసుకొని బతుకోరా అని చెప్పి నేను బేవర్స నా కొడక. నా దగ్గర నేను తిట్టకూడదురా మిమ్మల్ని. ఎందుకంటే అందరూ నా వల్లే అయినా కానీ నన్నే మమ్మలే ఎన్నుపోటు పోసినారు కదరా బేవర్సా. అందరూ నా వాళ్ళే మా వాళ్ళే అనుకునే దానికి ముందే దూరంగా ఎడంకాలు తన్ని మిమ్మల్ని దూరం పెట్టింటారు నా కొడకల్లారా. బేవర్సం ఉండా నిన్ను కూడా నీ మాదిరి చేయరు కదా మమ్మల్ని. నా మొగుడు నేను ఎంత గొడవ పడుకున్నా కూడా ఏం చేసుకున్నా కూడా మళ్ళీ 5 నిమిషాలకు మళ్ళీ ఒకటయ్యి సంతోషంగా మాట్లాడుకునే మే బేవర్సా. నీ గురించి మేము ప్రతిరోజు గొడవ పడుకుంటాను మే బేవర్సదానా. నువ్వు నీ పెద్ద కొడుకు ఏం బాగుపడతారే నా సైతి. నాకు కోపం వచ్చింది బేవర్సా. నిన్ను ఈ ప్రపంచంలో నీ తిట్లుంటే నీ తిట్లు తిట్టాలి నిన్ను. ఏమంటే ఇంకా పోయినావు పో. ఎందుకంటే నువ్వు ఆకలని నాకు ఆకలి అవుతుందని పెట్టించుకొని నువ్వు తినింటే కన్నా పోనీలే, నా ఆడబిడ్డే కదా తినిందిలే, ఆకలి అవుతుందని పెట్టించుకుందాన్ని. నువ్వు మోసపూర్తిగా నువ్వు చేసినావు కాబట్టి, మమ్మల్ని మోసం చేసినావు కాబట్టి నువ్వు బాగుపడవు. నీ వంశము నువ్వు ఎప్పటికీ మీరు సాగకూడదు. మీ ఆవస్థ తీరకండి మీరు సాగకూడదు. నేను అడగను మీరు సాగండి, మీరు ఎప్పుడు చచ్చేది నేను అడగను. కాకపోతే నా ఉసురు మీకు కొట్టుకొని మీరు అనుభవించాలా. ముఖ్యంగా నువ్వు అనుభవించాలా బేవర్సదాన్ని. నువ్వు నా తల్లి కంటే ఎక్కువ నిన్ను గౌరవించి నువ్వు పరాయి మొగోని ఎత్తుకొని మీ 15 సంవత్సరాలు అక్కడంతా తిరిగి వచ్చినా కూడా పోనీలే, అది తెలుసు తెలియక అప్పుడు చేసింది. నా మొగుడి అక్క అనుకొని నేను అంతగా దగ్గరికి తీసుకొని ఎవరు దగ్గరికి తీయకనే కానీ నేను దగ్గరికి తీసి బేవర్సదానా. మా అమ్మకి మా నాయన కూడా చెప్పినానే బేవర్స, ఏదో పొరపాటు అయిపోయింది, ఏదో పొరపాటు జరిగింది, మంచిది నీతిది నిజాయితీపరాలు అని చెప్పిన దానికి ఈ పొద్దు మాకే వెన్నుపోటు పొడిచిపోయినావు కదా బేవర్స నువ్వు మమ్మల్ని. వసే ముండా, నాకు దేవుడు నన్ను దేవుడు ఎక్కడో పైన నిలబెట్టుకున్నా కూడా మీ అటటోళ్ళని ఎదుర్కొనే శక్తిని ఇచ్చినాడు బేవర్సదానా. కాబట్టి నేను బాధపడలే, నేను సంతోషంగానే ఉండా. ఎందుకంటే ఇంకొకసారి 4 గడప తొక్కలేదు కదా బేవర్స. రేపు సచ్చినా కూడా నీకు గుడ్డ ఎవరేస్తారే బేవర్స. వస్తే బేవర్సదానా, నువ్వు మోసం చేసిన దానికి నేను సంవత్సరం నేను డిప్రెషన్లో వెళ్ళిపోయినాను బేవర్స. ఈ పొద్దుకి సంవత్సరం, పోయిన నెలకి 4వ నెలకి సంవత్సరమైంది బేవర్స. నీ వల్ల నేను డిప్రెషన్ లేవి ఇప్పుడు కోలుకోలేకుండా బేవర్స. నువ్వు మమ్మల్ని పొడిచిన ఎన్నుపోటుకి
మేము ఇప్పుడు కోలుకోలేకున్నాము. ఏం పర్వాలేదు, దేవుడు అని ఉన్నాడు. నేనేమి నువ్వు డబ్బులు తీసుకొని ఎగ్గొట్టినందుకు నేను బాధపడలేదే, నీ మోసానికి నేను బాధపడినాను. బెవర్స ఆ కొడుకు పోయేటి పోతున్నాడు, డబ్బులు ఇప్పిండి అని మా అమ్మ మా నాయన కాళ్ళ పడి, నీ తమ్ముడు కాళ్ళ పడితే నీ తమ్ముడు పోనీలే మా అక్కే కాదని వాళ్ళ అత్తగారి దగ్గర ఇప్పించితే నువ్వు బేవర్స దానం ఇప్పించుకొని రాత్రి కొడుకులకు రప్పించుకొని డబ్బులు ఇచ్చి పంపించేసి ఆమెని 3వ రోజు మొగుడు చచ్చినాడని వరిగిత్తి నీ ఎవడో పిలుచుకొని పోయి 15 ఏళ్ళు నీకు ఓడి తాళి కట్టి ఓడి దగ్గర కాపురం చేసి ఆమె పోయి ఓడి కట్టిన తాళి ఎతకవి మొగుడికి తెంచుకొని ఇన్ని చేసి నీకు ఎక్కడే నీకు విశ్వాసం ఉంది? నీకు ఎక్కడ విశ్వాసం ఉంది చెప్పు? పలానా దగ్గర విశ్వాసం ఉంది చెప్పు. నీకు పలానా దగ్గర విశ్వాసం ఉంది, నేను మనిషిని, నీకు విలువ ఉంది, నాకు విలువ, నేను విలువలతో బతుకుతానని చెప్పే బేర్సదనా వస్తే బేవర్స. నేను చిన్న వయసులో 22 ఏళ్ళ వయసులో నేను గలుపుకొచ్చాను లంజా. నాకు ఇంకా ఉండగా నాకు కోపం వచ్చేస్తుంది, ఇంకా తట్టుకోలేను. 22 ఏళ్ళ వయసులో నేను గలుపుకొచ్చి నా అగసాట్లు నేను పడి ఒకరి దగ్గర ఒక మాట అనిపించుకోకుండా ఏడున్నానో ఆడే ఉండి, ఏడు తింటానో ఆడే తిని ఉండాను బేవర్స. నీలాగా తిన్న చెయ్యిని కరిచిపోలేదు. ఏడున్నానో ఆడే ఉండి, ఏడు తింటానో ఆడే తిని ఉండాను బేవర్స. నీలాగా తిన్న చెయ్యిని కరిచిపోలేదు లంజ బేవర్స ముండా. నువ్వు అనిపించుకుంటావే బేవర్స, నువ్వు అనిపించుకుంటావు. ఒరే సుబ్బిగా నువ్వు కూడా అనిపించుకుంటావు. ఒరే నువ్వు రాయచూరులో హోటల్ పెట్టుకున్నాడా? ఒరే నీకు 2 ఆడబిడ్డలు ఉన్నారు, నువ్వు కూడా అనిపించుకుంటావు. చెప్తాను, నీ ఆడబిడ్డలు నేను అన్ను, నీ ఆడబిడ్డలు నేను అన్ను, నీ కూతురు నేను అన్ను. ఎందుకంటే నీ కూతురు నా కూతురులతో సమానం. ఎప్పుడన్నా మీ అన్నోళ్ళ ఇంటికి వస్తే పిన్ని అని మాట్లాడతారు కాబట్టి నా బిడ్డలని భావించినా కాబట్టి నేను నీ బిడ్డలు నేను ఏమన్ను, సరేనా? నువ్వే నీకు విశ్వాసం అనేది ఉంటే నా బిడ్డలకు ఉసురు కొట్టుకోకూడదు, పలానోళ్ళు ఉసురు కొట్టుకోకూడదు అనుకుంటే మానంగా మా దగ్గర తీసుకునేది ఏదుందో అది ఇచ్చేయి బేవర్స. చూడండి ఈ మాదిరి అండి, అన్నీ కాల్చుకుండేసి మనము చూడండి ఇట్లా కాల్చి పెట్టుకున్నాం మనం రొట్టెలు. ఈ మాదిరిగా కాల్చి పెట్టుకున్నాం కదా, ఇంక ఇవి ఇట్లే ఉంటాయండి. ఇంకా పలస కాళ్ళు అంటే ఇంకా నా వల్ల కాదు, ఇంత మాత్రం నేను చేయగలను, ఇంకా పలసగా చేయలేను. ఎందుకంటే అన్నీ ఇది ఖర్జూరం కాబట్టి స్మూత్గా ఉంటాయి అన్నమాట. వీటిపైన ఇది ఖర్జూరం రసం అండి. చూడండి ఖర్జూరం, ఇది దీప్స్ తమర దీప్స్ అంటారు. దీన్ని మనము ఒక్కొక్క రవ్వ అట్లా మనం రొట్టెలు కూడా ఖర్జూరం వేసుకున్నాం కదా, ఇట్లా అక్కడక్కడ వేసుకొని ఇట్లా రొట్టెల పైన అక్కడక్కడ ఇట్లా వేసుకోవాలన్నమాట. ఇట్లా ఈ మాదిరిగా ఈ రొట్టెలలో తీపి ఉంది, ఇట్లయినా ఇష్టపడి తినొచ్చు, ఇట్టు కూడా ఇష్టపడి తినోళ్ళు ఉంటారు. మా ఇంట్లో ఇటు ఇష్టపడతారు కాబట్టి ఇటు చేస్తున్నా. మీకు ఇది వద్దనుకుంటే కన్నా ఇది వేసుకోవద్దు, ఖర్జూరం మాత్రం వేసుకోండి. భలే రుచిగా ఉంటుంది, ఆరోగ్యానికి ఆరోగ్యము, రుచికి రుచి. చూడండి ఈ మధ్య అన్నీ కాల్ చేస్తాను అనమాట. ఇంకా 2 రొట్టెలకు వచ్చాయి. ఈ వాసనకే నాకు తినాలనిపించిందండి. ఎప్పుడంటే అప్పుడు తినకూడదని నియమం పెట్టుకున్నాను అనమాట. పొద్దున్నే, మధ్యాహ్నం, సాయంత్రం, ఇంకా మధ్యలో ఏమి అమృతం ఇచ్చినా కూడా తినకూడదని నియమం పెట్టుకున్నా. కాబట్టి ఇంకా టైం ఉందన్నమాట, ఇంకా గంట సేపు టైం ఉంది. తర్వాత తింటాను నేను కూడా, అది సంగతి. ఇంకొకటి వచ్చి ఏంటంటే అండి, అదే మనకు అవసరమైతేనే ఏడైనా డబ్బులు తీసుకోండి. ఒకవేళ తీర్చలేనప్పుడు ఎక్కడైనా సరే గుళ్ళో అయినా పడిగట్లు దోసి ఆ మెట్ల దగ్గర కూర్చొని అడుక్కొని వచ్చి వాళ్ళ బాకీలు తీర్చండి. అంతేగాని ఒకరి మోసం చేయొద్దండి. ఎవరు ఒకరి సొమ్ము తినొద్దు, ఒకరి మోసపూర్తిగా డబ్బులు తీసుకోవద్దు. ఎవరు కూడా డబ్బులే దేనైనా కూడా మోసపూర్తిగా తీసుకోవద్దు, వాళ్ళని మోసం చేయకూడదు. వాళ్ళు ఎంతో కష్టపడి తినకో ఎత్తిపెట్టుకుంటారు డబ్బులు. అలాంటి వాళ్ళని మోసం చేసి మనమేం బాగుపడము. అది కూడా మనము మనకు ఆ బుద్ధి ఉంది కాబట్టి, ఒకరిని మోసం చేయకూడదని బుద్ధి ఉంది కాబట్టి ఎదుటోళ్ళు కూడా అదే ఆలోచన చేసుకోవాలని నేను చెప్తాను. ఎందుకంటే ఎదుటోళ్ళకి మాత్రము సపోర్ట్ పోవాకండి, మధ్యలో ఉండి మధ్యవర్తికి నీ డబ్బులు ఇప్పి కాకండి. నాకేమో ఫస్ట్ నుంచి నాకు ఐడియానే, ఏమన్నా అన్నం కాడ కూరకాడనే ఉంటాను నేను.
ఏమంటే నా ఇంటోడు మంచోడు కాక అందరూ నా వల్లే ఎవరు మోసం చేయర్లే అనుకుంటాడు. నేను చెప్పేది అయితే అబద్ధం అనుకుంటాడు. మిగతా మోసం చేసే వాళ్ళందరూ మంచిది అనుకుంటారు. అది ఇంట్లో పెళ్ళాం చెప్పేది మంచిగా చెప్తే అది అబద్ధం. ప్రపంచంలో మోసం చేసే వాళ్ళందరూ మంచోళ్ళు. అది జరిగింది. నేను ఇదే ఇంకా చెప్పాలనుకున్నానండి. ఇంకొకటి కూడా, ఇది నా మొగుడికి ఈ 4 మాటలు కన్నా నేను కూడా నువ్వు ఎప్పుడు ఎక్కడ బాగా చేసినా కూడా నేను డబ్బులు కడతా వచ్చినా. ఎందుకంటే నువ్వు ఎప్పటికైనా తెలుసుకుంటావు, మనం బాగుపడతాము, మన బిడ్డలు అందరం బాగుంటామని నేను అనుకుంటా వచ్చినా. నువ్వు ఇంతకింతకు ఇంకా దిగజారుతూనే ఉండవు. నువ్వు ఇన్నేళ్ళు అప్పులు చేసినా కూడా నేను పట్టించుకోలేదు. రేంచపు గొడవ పడుకున్నా కూడా మళ్ళీ 5 నిమిషాలకి మళ్ళీ మాట్లాడుకుంటాము, సంతోషంగా ఉంటాము. ఈ రాయచూట్లో హోటల్ పెట్టుకునేవాడు, వాడికి 2 ఆడపిల్లలు ఒక కొడుకు. వాడికి ఈడు సుబ్బిగాడు, ఈయనకి 2 కొడుకులు. ఇది పనులది, దీనికి 3 కొడుకులు. వీళ్ళందరూ ఆ ఆడపిల్లలు తప్పగా వీళ్ళందరూ బాగుపడకూడదు, బాగుపడకూడదు. ఎందుకంటే నా ఎగసాట్లు చూసి కూడా గమ్మునున్నారు చూడండి. వాళ్ళు ఎవ్వరు బాగుపడకూడదు, బాగుపడకూడదు. అది 2 అనుభవించాలి, ఇక్కడే అనుభవించుకొని పోవాలా. అది నా ప్రాణం పోయే లోపల చూడాలి నేను వాళ్ళని. అది ఇంకోటి వచ్చేసి ఇంకా ఇంతే చెప్పాలనుకున్నాను నేను. నువ్వు ఇంకా నాంచి మానేసేయి, అబద్ధాలు చెప్పేది మానేయి. ఎక్కడ డబ్బులు తెచ్చినా అది మన అవసరం కోసమో, మన ప్రాణం మీదకి వచ్చో, మన బిడ్డల కోసమో, లేకపోతే మన బిడ్డల భవిష్యత్తు కోసమో నువ్వు ఏదైనా అబద్ధం చెప్పినా కూడా అది నాతో చెప్పి ఇది పలానా చేస్తాను, ఇది కరెక్టా రాంగ్ అని నాకు చెప్పు. నేను దానికి ఐడియా ఇచ్చాను. లేకపోతే ఇద్దరం కలిసి కష్టపడుకుందామో, అలసట్లు పడుకుందామో. ఆ శక్తి లేనప్పుడు ఊరుకుందాం. అంతేగాని నువ్వు ఒకరి దాంట్లో తల దూల్చొద్దు, నువ్వు ఒకరి పంచాయతీ పోవద్దు, నువ్వు ఒకసారి తిరగద్దు అసలుకు. సరేనా? ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. నీ ప్రపంచంలో నువ్వు ఎవరోని మంచిదన్నా వాళ్ళందరూ నీకు చేశారు కదా బాగా. నేను మగానంటే నేను చెడ్డ కదా నీకు. అది ఇప్పటికైనా నువ్వు తెలుసుకుంటావని నేను అనుకుంటానా. ఇంకా నేను చెప్పలేను. రోజు నాకు చెప్పి నాకు ఓపిక కూడా నశించిపోయింది. అది ఎంతసేపు అయినా ఇంకా పిల్లిని రూమ్లో పెట్టి కొడితే అది కూడా పులి అయి తిరగబడుతుంది. అట్నే నేను కన్నా ఒకసారి కన్నా ఏదో ఒకటి నిర్ణయం తీసుకుంటే మళ్ళీ అంతే. నువ్వెవరో నేనెవరో. అది ఓసే పనులదానా, నువ్వు బాగుపడవే. వీళ్ళందరూ ఏం చెప్పినారు నాకు తెలియదు, కానీ నువ్వు చెప్పిన కిలాడైతే నేను నా కళ్ళతో చూశానే. నా బిడ్డ కోయిటికి పోతున్నాడు, ఈ డబ్బులు ఇప్పిండి, మళ్ళీ ఇచ్చాము, అది చేస్తాము, ఇది చేస్తాము, నా తమ్ముడికి మాట రానిచ్చానా అని నువ్వు చెప్పినావే. నువ్వు మటన్ కూర పెరిగేసుకొని తినిపినావు. నేను ఆ రోజు కొడదల కూర చేసుకొని వచ్చా మా అమ్మోళ్ళ ఇంటికి. కొడదల కూర చేసుకొని వస్తే నేను చేపలు తినని చెప్పి మా అమ్మోళ్ళు మటన్ తెస్తే మటన్ కూర పెరుగు తిని ఆమెన మా తిండి తిని మా దగ్గర డబ్బులు ఇప్పించుకొని మా చెయ్యి గరిసి మా కడుపు మీద కొట్టిపోయినావు. నీ కడుపు మీద కొట్టే రోజు, నీ కడుపు కాలే రోజు వచ్చింది. నువ్వు నాశనం అయ్యే రోజు వచ్చింది. నువ్వు సావకూడదు, నువ్వు నాశనం కావాలా. అదే నేను కోరుకుంటున్నా. ఎవరు సావకూడదు, నీ కుటుంబంలో ఎవరు సావకూడదు. నన్ను ఎవరు మోసం చేయాలనుకున్నారో, నా బిడ్డల నోటి కాడ నా మొగుడిని మోసం చేసి, నీ కుటుంబంలో ఎవరు సావకూడదు. నన్ను ఎవరు మోసం చేయాలనుకున్నారో, నా బిడ్డల నోటి కాడ నా మొగుడిని మోసం చేసి, నన్ను మోసం చేసి ఎవరు విన్నారో వాళ్ళందరూ నాశనం అయిపోవాలా. నిన్ను పోతే పోనీలే, వాళ్ళకు నీ తమ్ముడే కదా వదిలేసేయి, వాడు అసలు వాడు పడతాలేని నీకు నేర్పించి నిన్ను అటు పెట్టినారు చూడు. వాళ్ళు శకునోళ్ళు, వాళ్ళు కూడా నాశనం అయిపోతారు. వాళ్ళ నాశనం కూడా నేను చూస్తాను ఖచ్చితంగా. నా ప్రాణం అనేది ఉంటే వాళ్ళ నాశనం కూడా నేను చూస్తాను. నాశనం అయిపోవాలి వాళ్ళు. ఇంకా ఎన్నో ఉన్నాయి, ఇంకా చెప్తే ఇంకా సినిమాలు తీయచ్చు, 2-3 సినిమాలు. ఇంకా టైం లేదు తీసి చెప్పేదాన్ని ఇక్కడ. ఎందుకంటే నేను అట్ట పరిస్థితుల్లో ఉన్నా ఇక్కడ గల్ఫ్ దేశాలలో. నీకు చెప్పుకుంటా ఉండే టైం నాకు లేదు కాబట్టి చెప్తాను. నేను బేవర్సా నీకు. నువ్వు వినకపోయినా నీ పెద్ద కొడుకే వినాలా. వాడు ఎదవా, వాడు సన్నాసి. ఒరే ఎదవా, నీ అమ్మ ఎట్టో తిరిగిందో నీకు తెలియదరా ఎదవా బేవర్స నా కొడుక. ఇంత చేసి నీ అమ్మ దగ్గర ఈ ప్లాన్ అంతా నీదేరా. నువ్వు 1,00,000 ఇప్పించుకొని నువ్వు మీ అమ్మ 1,00,000 తెచ్చి నాకు ఉండి ఆమె మీ నాయన చంపేసి మీ అమ్మని పిలుచుకున్నారు నా కొడుక. నాకు తెలుసు ఖచ్చితంగా. ఇప్పటికైనా కూడా మనం ఎవరైనా కేసు పెట్టి పోస్ట్ మార్టం చేయించే కనుక
ఖచ్చితంగా అది వచ్చేయని వెళ్తారు నా కొడక. నాకు తెలుసు ఆ వ్యవస్థ నా కొడక. లేకపోతే డబ్బులు ₹1,00,000 అయితే మీరు 2 రోజులకే నాయం చచ్చిపోతాడు ఏదవా. అన్ని రోజుల ముంచి తాగి ఏడంటాడు పడిపోయి తినక బతికినోడు ఒక్కరోజు రాత్రి ఇంటికి రాకపోతే చచ్చిపోతాడా? ఎటు చచ్చిపోతారు ఎదవా నా కొడక. పోవాలరా నా కొడకల్లారా మీరు రేయ్. నువ్వే పోవాలరా. మీ తమ్ముడు మీ మీ నడి తమ్ముడు మీ చిన్న తమ్ముడు నన్నేమనలా, వాళ్ళనేమన్నా నేను. నువ్వు నీ అమ్మ కుట్ర చేసినారు నా కొడక. నువ్వు నీ అమ్మ పోతారు నాశనంగా, ఖచ్చితంగా పోతారు. మీ నాశనం నేను చూడాల. అది చూడండి. మొత్తానికి దబ్బస్ రెడీ అయిపోయినాయండి. ఈ అరబీలో వచ్చి దబ్బస్ ఇటు పేరు, మనం తెలుగులో మసాలా రొట్టె అని చెప్పుకుందాము. అంతే అండి. ఇంకా సరే అండి. అందరికీ జై శ్రీరామ్, జై హింద్, జై భారత్. ఉంటానండి. నా వంట మీకు నచ్చినట్టయితే కన్నా ద్రౌపది వంటిల్లు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంగాడికి టైం ఓవర్ అయిపోయిందండి, చాలా టైం అయిపోయింది. ఇంకా ఇప్పటికే జారికి 10 సార్లు వాకిలు కొట్టను తీరు ఉండరు. సరే అండి. అందరికీ జై శ్రీరామ్, జై హింద్, జై భారత్.